మనం మన కూడిక స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో బ్రతికి ఉన్న దేవ, మీ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపడుతున్నాము. ప్రభువా, మీ యొక్క మంచితనాన్ని బట్టి స్తోత్రములు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో 9 నెలలు మీరు మమ్మల్ని కాచినారు, కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. ప్రతి విధమైన కీడు అపాయం నుండి మమ్మల్ని తప్పించినందుకు మీకు వెళ్ళలేని పర్లోక తండ్రి నాయన, మరి కృపచేత మరో నూతన మాసాన్ని, ఈ యొక్క 10వ మాసాన్ని మాకు అనుగ్రహించినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వెళ్ళలేని ప్రభువా, మరి దినాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభువా, మరి మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాం. పర్లోక తండ్రి, మీరు మాకు ఇంకా తరుణం ఇస్తున్నారు, ఇంకా సమయం ఇస్తున్నారు. మీ యొక్క మంచితనాన్ని బట్టి నిజంగా మీకు వెళ్ళలేని ఉంటారు ప్రభువా. మరి దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ యొక్క క్రీస్తు ప్రేమ అనేది మా లోపల తగ్గిపోతూ వస్తుంది. అయినప్పటికీ మీరు చూడనట్టు వదిలేస్తున్నారు, మమ్మల్ని క్షమిస్తున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు పర్లోక తండ్రి. ఈ యొక్క 10వ మాసం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ నెలంతా ఇప్పటి వరకు ఈ 9 నెలలు మీరు చేసిన మేలన్నిటికై, మీ మంచితనానికై, మీ కాపుల కొరకు, మీ భద్రత కొరకు మీకు వెళ్ళలేని వందనాలు. ఎంతో గొప్ప రక్షణ మాకు ఉచితంగా అనుగ్రహించినారు. మీకు వెళ్ళలేని వందనాలు ప్రభువా. మరి మీ రెక్కల చాటుగా మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభువా. మరి యెహోషువ గ్రంథంలో వేగుల వారైన 2 మనుషులని ఏ విధంగా మీరు దాచుకున్నారో అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటును దాపెడుతూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. మా యొక్క వ్యక్తిగత జీవితాలేమి, కుటుంబ జీవితాలేమి, సంఘ జీవితమేమి, సమాజంలో ఉన్న సమాజ జీవితాన్ని అన్నింటినీ ఎంతో జాగ్రత్తగా, భద్రంగా, సురక్షితంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్న తర్వాత మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన అని ఈ యొక్క నూతన నిబంధన దర్శనంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పర్లోక తండ్రి, ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొదటి దినాన్ని బట్టి స్తోత్రాలు. మాకు బైబిల్ స్టడీ ఇచ్చినారు, వందనాలు ప్రభు. మరి ఈ యొక్క కూడిక ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో, మేము ఎటువంటి స్థితిలో మేము ఉన్నామో ప్రభు, అది కూడా మాకు మీరు తెలియజేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. పర్లోక తండ్రి నాయన, మరి ఇప్పుడు ఈ యొక్క కూడికని మేము ఆరాధనతో ఆరంభిస్తున్నాం, కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, స్తుతితో ఆరంభిస్తున్నాం, ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. దయచేసి మాకు సాయం చేయండి. పాడే పాటలతో, వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండవలసిందిగా కోరుతూ, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ, మేము ఏవైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నామో అవి నేర్చుకునేలాగా చూపించండి. దౌర్భాగ్యమైన నన్ను కూడా మీ ప్రజల మధ్యలోకి క్షేమంగా తీసుకొని వచ్చినందుకు స్తుతిస్తూ ప్రభువా, ఈ సమయాన్ని, ఈ యొక్క స్థలాన్ని, మమ్మల్ని అందరినీ నిత్య నిబంధన రక్తప్రోక్షణ కింద తెచ్చుకుంటూ, సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనపడేలాగా, ఆయన మాత్రమే గణపరచబడేలాగా, ఆయన మాత్రమే ఇక్కడ హెచ్చింపబడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము ఆత్మగా గర్దిస్తున్నాము, బంధిస్తున్నాము ప్రభు. మరి చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలన్నింటినీ మేము విశ్వాసంతో ఆత్మగా గర్దిస్తున్నాము ప్రభు. మరి మీ ప్రజలైనటువంటి వారు కూడా తండ్రి, మరి వాళ్ళంతా మాకు ఎటువంటి డిస్టర్బెన్స్కి గురి కాకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఆన్లైన్లో వింటున్న వాళ్ళని బట్టి కూడా స్తోత్రాలు, వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుచున్నాము తండ్రి. సంఘం ఒక్కటే అని పాట. సంఘం ఒక్కటే, సంఘం ఒక్కటే. 437 పాట భాగం. పాత
నెంబరు 434. 437 కొత్త నెంబరు, 434 పాత నెంబరు. సంఘం ఒక్కటే అనే పాట పాడతాం. వచ్చిన వాళ్ళు నాతో పాటు పాడండి, రాని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయండి. Sangha
సార్వత్రిక సార్వత్రిక సంగమనేని సంగమొక్కటే మరుజన్మ పొందిన వారే ఈ సంగము మరుజన్మ పొందిన వారే ఈ సంగము అసమానుడే చూడే ఎంతని చిరము మరుజన్మ పొందిన వారే ఈ సంగము అసమానుడే చూడే ఎంతని చిరము योग्यमुगा नैतु सेवाला जेतुमु योग्यमुगा नैतु सेवाला जेतुमु मुदमुरा पाडुमु येसु हल्लेलूया संगमొక్కటే సార్వత్రిక సార్వత్రిక సంగమనేని సంగమొక్కటే శిరసునొకటే శరీరమొకటే నిత్య శక్తి కలిగినట్టి సంగమొక్కటే శిరసునొకటే శరీరమొకటే నిత్య శక్తి కలిగినట్టి సంగమొక్కటే నాలుగు వందల అరవై పాట కొత్త నెంబరు 460 పాత నెంబరు 457 క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున అనే పాట పాడతాం. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరరో వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరరో వారే ధన్యులు పరలోకమే వారిది ప్రభుని వాక్యమును
చూచిన ఆదరణ ఉన్నది. యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ 2వ అధ్యాయం. 17 నుండి ఆఖరి వరకు మార్చి చదువు. యెహోషువ 2వ అధ్యాయము 15వ వచనం నుండి 24 వరకు మనము మార్చి చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. మీ యొక్క భాగాన్ని గట్టిగా, స్పష్టంగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా మనం చేస్తున్నాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తన్నబోయిన వారు మీ ఎదురుకు వచ్చేదరేమో, మీరు గొడ్డలకు వెళ్ళి తన్నబోయిన వారు మూడు దినములు అతను దాగి ఉండి తర్వాత మీరు వెనుకటి వారితో అనగా. 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారు కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి ఈ తల్లిని అన్నదమ్ములను ఈ తండ్రికి వారందరినీ ఈ ఇంటికి తెచ్చుకొనుము. 19వ వచనం. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము కామని. 21వ వచనం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగుగాక అని చెప్పి వారిని వెళ్ళనమ్మెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ పొగరు దారును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెదకిరి గాని వారు కనపడలేదు. 23వ వచనం. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యుద్ధకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు అదే దేశమంతా యెహోవా చేసినట్టు మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చేయడానికి యెహోషువతో నడివి. చదువుకున్న లేఖన భాగం దేవుడు మనకు దిగుతుందాక. సో ఈ యొక్క మన బైబిల్ పఠనాన్ని మనము కంటిన్యూ చేస్తాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటి అని అంటే, ఎరికో రాజు యొక్క మనుషుల వ్యర్థ ప్రయాసము. వినండి, ఎరికో రాజు యొక్క మనుషుల వ్యర్థ ప్రయాసం అంటే వాళ్ళు చదువుతున్నారు కానీ పాస్ అవ్వట్లేదు, ట్యూషన్స్కి వెళ్తున్నారు అయినా సరే పాస్ అవ్వట్లేదు. వాళ్ళ ప్రయాసం ఏమైపోతుంది? దేర్ హార్డ్ వర్క్ ఈజ్ బికమింగ్ వేన్. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ వేదిలో వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఇంకా మన గౌని వేయబడలేదు, వాళ్ళు ఇంకా మన బార్డర్స్లోనే ఉన్నారు, ఎట్లయినా సరే వాళ్ళని పట్టుకోవాలా అని చెప్పేసి
వాళ్ళ వ్యర్థ ప్రయాసము. ఆ వ్యర్థ ప్రయాసం గురించి నువ్వు నేను చూసినాము. సో క్రీస్తుకి వెలుపట నేను ఎంత ప్రయాసపడ్డా అది వేస్టే. ఓ వచనం చదువు. 1 కొరింథీ 15:58. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు ఎంతకున్నదని ఎరిగి స్త్రీలను అతని వారును ప్రభు కార్యాకృతి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సో మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. నేను యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎంత ప్రయాసపడుతున్నానో ఆ యొక్క ప్రయాసం అనేది క్రీస్తు నందు వ్యర్థం అనేది అసలు కానే కాదు. క్రీస్తుకు వెలుపట నేను ఎంత ప్రయాసపడ్డా అది వేస్ట్. దానికి ఫలితం అనేది అసలు ఉండనే ఉండదు. ఉదాహరణకి దేవుని చిత్తంలో లేని ఉద్యోగం నేను చేశాను అనుకో, ఆ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రాదు, నాకు ఇంక్రిమెంట్లు రావు, ఏమి రావు. నేను జాయిన్ అయినప్పుడు ఏ పొజిషన్లో ఉన్నదో ఇంకా ఆనే ఉంటాను అన్నమాట. సో కాబట్టి క్రీస్తుకి వెలుపల ఉన్న ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. క్రీస్తు నందు మన ప్రయాసం అది ఏంటి అంటే అది సఫలం అనేది అవుతుంది. సో కాబట్టి ఈ వేగుల రాజు గారి యొక్క మనుషులు వాళ్ళు క్రీస్తును ఎరగని వారు. సో అంటే యెహోవా గురించి వాళ్ళు విన్నారు కానీ వాళ్ళు రక్షణ పొందలేదు. రక్షణ పొందకుండానే వ్యర్థంగా వాళ్ళు ప్రయాస పడుతున్నారు. సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం చదివినాం అనుకోండి, అక్కడ 7 సంఘాలని ఉద్దేశిస్తూ ఈ యొక్క యోహాను భక్తుడు మంచి మాటలు రాస్తాడు. ఏమని రాస్తాడు అని అంటే, మీ యొక్క ప్రయాసమును మీ యొక్క కష్టమును నేను ప్రతి ఒక్క సంఘానికి ఆ 7 సంఘాలకు కూడా ఆయన ఏమని చెప్తాడు అంటే, మీ యొక్క పనిని మీ యొక్క ప్రయాసమును నేను ఎరుగుదును అనే మాట మనము మాటి మాటికి అక్కడ చదువుతాం. సో కాబట్టి ఆ 7 సంఘాల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. సంఘంలో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. 2వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన 2:9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాధారణ సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నెరుగుదును. కొత్తకు శ్రమలకు భయపడకుము. నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. సో కాబట్టి స్మరణలో ఉన్న సంఘాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ శ్రమ, ఆ సంఘస్థుల యొక్క శ్రమ ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా మంచిగా తెలుసు. సంఘంలో సంఘస్థులు ఎంత ప్రయాస పడుతున్నారు, సంఘం కొరకు వాళ్ళు ఎంత ప్రయాస పడుతున్నారు. వాళ్ళు ప్రార్థనలో ప్రయాస పడుతున్నారా, ఆ ప్రయాసం ఆ యొక్క శ్రమ దేవుడికి తెలుసు. వాళ్ళు పరిచర్యలో ప్రయాస పడుతున్నారా, పరిచర్యలో శ్రమ పడుతున్నారా, ఆ యొక్క పరిచర్యలో ఉన్న శ్రమ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. సో మన శ్రమ అనేది క్రీస్తు నందు వృధా కాదు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 2:19, ప్రకటన 2:19. అది నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. మనము సంఘములో ఏ పని చేస్తున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత ప్రయాస పడుతున్నామో అవన్నీ మనకు ఈ యొక్క దేవుడికి చాలా బాగా తెలుసు. 3వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరుడవై చావునై ఉన్న మిగిలిన వాటికి బలపరచుము. 1వ వచనం 3:1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అది ఏమనగా జీవించుచున్నావన్న అక్కడ వరకు నీ క్రియలను నేను ఎరుగుదును. దాని తర్వాత 8వ వచనం 3:8.
ప్రకటన 3వ అధ్యాయము నీ క్రియలను నేను ఎరుగుదును. చాలు అక్కడ వరకు చాలు. సో కాబట్టి నీ క్రియలు 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట ఉన్నది. నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో యువర్ వర్క్స్, ఐ నో యువర్ హార్డ్ వర్క్. నీ యొక్క క్రియలని నేను ఎరుగుదును అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. సరే, మరి సంఘానికి వచ్చి ప్రయాసపడుతున్నాము, అది క్రీస్తు నందు ఉండి ప్రయాసపడుతున్నావా, లేకపోతే వేరే ఏదైనా ఆశించి నేను ప్రయాసపడుతున్నాను? ఇప్పుడు నేనే వచ్చినాను, సంఘం నుంచి వచ్చినాను. ఇప్పుడు నా ఏ ఉద్దేశంతో నేను వచ్చినాను, ఆ ఉద్దేశం మీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు, అండ్ సైతానికి చాలా మంచిగా తెలుసు. సో కాబట్టి ఏ ఉద్దేశంతో నేను ఇప్పుడు పరిచర్య చేస్తున్నాను అనేది దేవుడు చూస్తాడు. కానీ ఆ ఉద్దేశం కనుక దేవునికి మహిమకరంగా ఉంటే నా పరిచర్య అనేది చాలా అద్భుతంగా అది జరుగుతుంది. దేవుడు ఆ యొక్క పరిచర్యని దీవిస్తాడు. ఒకవేళ దురుద్దేశంతో కనుక నేను ఇక్కడ నిలబడితే ఏం లాభం చెప్పండి? మీకు లాభం లేదు, సంఘానికి నష్టమే, నాకు కూడా నష్టమే. సో కాబట్టి నేను క్రీస్తు నందు ఉండి ప్రయాసపడుతున్నానా, క్రీస్తుకు వెలుపట ప్రయాసపడుతున్నా అనేది చాలా ప్రాముఖ్యం. చదువుకునే స్టూడెంట్స్ కూడా ఏం చెప్తారంటే, మన చదువు ద్వారా కూడా దేవుణ్ణి మనం మహిమపరచాలి. మనం చదివితే ఎట్లుండాలి అంటే, ఈ వ్యక్తికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ వ్యక్తి చర్చికి వెళ్ళడం ద్వారా ఆ వ్యక్తికి జ్ఞానం వచ్చింది అని చెప్పాలి ఇతను. సో కాబట్టి మనం ఇంట్లో పని చేసినా సరే, బంధువుల మధ్యలో ఉన్నా సరే, సంఘంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మన క్రియల ద్వారా, మన యొక్క శ్రమ ద్వారా, మన యొక్క ప్రయాసం ద్వారా దేవుని నామానికి మహిమ అనేది వచ్చేదిగా ఉండాలి. బైబిల్లో మంచి మాట మనందరికీ బాగా తెలుసు కదా, మీరు భోజనం చేసినా, మీరు పానము చేసినా, మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. 1 కొరింథీలో ఆ మాట ఉన్నది. సో కాబట్టి క్రీస్తు నందు ఉండి మనం ప్రయాసపడితే ఆ ప్రయాసానికి చాలా అద్భుతమైన ప్రతిఫలం అనేది ఉంటుంది. అట్లా ప్రయాసపడిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అని అంటే చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో అపోస్తలుడైన పౌలు చాలా ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డాడు. మొన్న 3 రోజుల స్పెషల్ మీటింగ్స్లో మనం విన్నాం ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని సంఘాలు ఆయన కట్టినాడు, ఏ సంఘాల కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆయన ఎటువంటి ప్రయాసాలు పడ్డాడు. సముద్రాల గుండా వెళ్ళినాడంట ఆయన 3 times, ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడంట. దాని తర్వాత శ్రమల గుండా వెళ్ళినాడు, సముద్రంలో ప్రయాణం చేసినాడు, అరణ్యంలో ఉన్నాడు, రాజు కూడా చనిపోయినాడు, ఎండకు మాడిపోయినాడు. ఆ శ్రమలన్నీ ఆ 2వ కొరింథీలో చదివితే మనకు అర్థమైంది, ఆయన వివరిస్తాడు అవన్నీ. సో కాబట్టి ఎంత ప్రయాసపడ్డది ఎందుకు అని అంటే క్రీస్తు కోసం, యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యం కోసం ఆయన ప్రయాస పడ్డాడు. సో కాబట్టి ఈ యొక్క రాజుగారి యొక్క మనుషులు వాళ్ళు దేనికోసం ప్రయాసపడ్డారు అంటే వ్యర్థమైన ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగకుండానే వాళ్ళు మందిరంలో పనిచేసినారు అని మనం చెప్పొచ్చు. సో దేవుణ్ణి ఎరగని వాళ్ళు మందిరంలో పనిచేస్తే అది వాళ్ళకే నష్టము, మనకు కూడా నష్టమే. సో కాబట్టి అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు కదా, నేను 2001లో ఫస్ట్ టైం హెబ్రోన్లో యూత్ క్యాంపుకి వెళ్ళినాను. అప్పుడు భోజనానికి కూర్చునేటప్పుడు ఆ పుల్పిట్ మీద పాడేటప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసినారు, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే కిచెన్లో పనిచేయడానికి వెళ్ళండి, సర్వింగ్కి వెళ్ళండి, రక్షణ పొందని వాళ్ళు ఎవరు కూడా పని చేయొద్దు. ఈ రోజులలో అటువంటి మాట మనం వినట్లేదు. ఎవరైతే ఏముంది, మనం పని చేసేటోళ్ళే లేదు. సో కాబట్టి ఎవరైనా సరే మనము చేసుకుంటున్నాం. సో కాబట్టి ఎందుకు రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే పని చేయాలి అంటే దే ఆర్ ఇన్ క్రైస్ట్, వాళ్ళు క్రీస్తులో ఉన్నారు అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి క్రీస్తు నందు ఉండి 1 కొరింథీ 15:58 మనం చదివినాం, క్రీస్తు నందు మీ ప్రయాసము వ్యర్థం అనేది కాదు అనే వాగ్దానం మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినారు. సో కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తాము అంటే, ఇప్పుడు ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం కదా. సో ఆ యొక్క లేఖన భాగంలో ఈ యొక్క ధ్యానాన్ని
మనం కంటిన్యూ చేస్తూ ఎరికో అనే ప్రాంతం గురించి కొన్ని సంగతులు చూసుకొని మనము ముందుకి కొనసాగుతాం. ఈ యొక్క వేగుల వారైన వాళ్ళని ఈ యొక్క యెహోషువ ఏం చేశాడంటే మీరు ఎరికోను వెళ్ళి చూసి రండి అని చెప్పాడు. సో వాట్ ఇస్ దిస్ జెరికో? ఎరికో అంటే ఏంటి? సో యోర్దాను నది మధ్యలో ఉంది. యాక్చువల్లీ అది ఒక మ్యాప్ ఉంది నా దగ్గర. వీళ్ళకి వచ్చే వారం ఆ మ్యాప్ నేను మీకు చూపిస్తాను. ఆ యోర్దాన్ నది అనేది మధ్యలో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అన్నది. ఆ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. యోర్దాన్ నది చాలా పెద్దగా ఉంటుంది. యోర్దాన్ నదికి ఇవతల వైపు వీళ్ళు సిటీలో ఉన్నారు. యోర్దాన్ నదికి అవతల ఎరికో అనే ప్రాంతం ఉన్నది. ఆ యోర్దాన్ నదికి అవతలనే ఎరికో ఉంటుంది. యోర్దాన్ నదికి అవతలనే గిల్గాల్ ఉంటుంది. యోర్దాన్ నదికి అవతలనే యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా పరిచర్య చేసినాడు. నజరేతు అనే ప్రాంతం కూడా అక్కడనే ఉంటుంది. గలిలయ అనే ప్రాంతం కూడా అక్కడనే ఉంటుంది. అన్ని ప్రాంతాలు అక్కడ యోర్దాన్ నదికి అవతలనే చాలా అద్భుతమైన ప్రాంతాలు మనము చూస్తాం. సో దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆ యొక్క మ్యాప్ మీకు చూపిస్తాను. సో ఈ ఎరికో, వాట్ ఈస్ దిస్ జెరికో? చూడండి, ద్వితీయోపదేశ కాండము 34:3. ఈరోజు ఎరికో గురించి కొన్ని సంగతులు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 34:3 ద్వితీయోపదేశ కాండం. 1 నుండి నేను చదువుతున్నాను. 34:1, 2, 3. మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటనున్న ఇస్కా కొండ వరకు పోయి నేబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. ఈత చెట్లు అని మాట పడతాడు. వాట్ ఈస్ దిస్ జెరికో? ఎరికో అంటే ఏమని అంటే సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని అన్నాడు. న్యాయాధిపతులు 1:16. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం. మోషే మామయ్యైన కేయిను కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. సో ఖర్జూర చెట్ల పట్టణము, సిటీ ఆఫ్ పామ్ ట్రీ అని ఉంటుంది. సిటీ ఆఫ్ పామ్ ట్రీస్. జెరికో అంటే ఏంటి అని అంటే సిటీ ఆఫ్ పామ్ ట్రీస్, ఖర్జూర చెట్ల యొక్క ఊరు, లేకపోతే ఖర్జూర చెట్ల యొక్క పట్టణము అని మనము చెప్పవచ్చు. 3:13 పక్కనే న్యాయాధిపతులు 3వ అధ్యాయము 13వ వచనం. సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అనే మాట మనం అక్కడ చూస్తాం. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. సో సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ ఏంటి? వాట్ ఈస్ దిస్ సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అంటే జెరికో. ఎరికో అనే ప్రాంతాన్ని ఖర్జూర చెట్ల పట్టణము అని కూడా అంటారు. 2వ దినవృత్తాంతములు 28:15. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము అందులో 15వ వచనం. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారు కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టి పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి తోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములు ఇచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిద మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణములు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చింది. సో సిటీ ఆఫ్ పామ్ ట్రీస్. వాట్ ఈస్ దిస్ జెరికో? ఎరికో అంటే ఏంటి అని అంటే సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని అంటారు. ఖర్జూర చెట్లు గల పట్టణము. సో ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ఖర్జూర చెట్లు?
ఈ యొక్క ఖర్జూరపు చెట్లు దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం, లేకపోతే ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యం. సో పట్టణము అని అన్నారు కాబట్టి సంఘానికి సాదృశ్యము. మీకందరికీ తెలుసో తెలీదో కానీ మట్టల ఆదివారము అని ఒక ఆదివారం ఉంది, మన పామ్ సండే అని అంటారు. మట్టల ఆదివారము ఏంటి? ఆ మట్టల ఆదివారము అని అంటే గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే సండేని పామ్ సండే అని అంటారు. మట్టల ఆదివారము. సో గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారాన్ని, అంటే ఈ ఆదివారం వచ్చిన తర్వాతనే గుడ్ ఫ్రైడే వస్తుంది అనమాట. సో ఆ ఆదివారాన్ని మట్టల ఆదివారము అని అంటారు. సో ఏంటి ఈ మట్టల ఆదివారము అని అంటే జకర్యా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చినాడు. ఏంటి ఆ ప్రవచనము అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లలు ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు అనే ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చిన రోజు. ఆ రోజుని మఠ ఆదివారం అని అంటారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గాడిద పిల్లలను ఎన్నుకొని ఆ యొక్క గాడిద మీద కూర్చొని ఆ యొక్క గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేము మందిరం లోపలికి వస్తాడు, సవారీ చేసుకుంటూ వస్తాడు. ప్రధాన మఠ ఆదివారం అని అంట. మట్టల ఆదివారం రోజే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చిన రోజు. సో వాట్ ఈస్ దిస్ మట్టల ఆదివారము? ఈ మట్టలు అంటే ఈ ఖర్జూరపు చెట్లు లేకపోతే ఖర్జూర చెట్టు యొక్క కొమ్మలు దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. ఇప్పుడు ఎరికోలో ఏముంది అన్నట్టు? విజయం అనేది ఉన్నది. ఎరికో అంటే విజయము. దాని తర్వాత ఈ యొక్క గాడిద మీద ఎక్కి వస్తున్న ఈ యొక్క రాజు, సియోను కుమారి నీ రాజు వస్తున్నాడు అనే ఆ యొక్క రాజు ఎవరు అనంటే ఆయన గాడ్ ఆఫ్ పీస్, శాంతి సమాధానము నెమ్మది ఇచ్చే రాజు అని మనము ఏమి అంటే ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి మట్టలు లేకపోతే ఖర్జూర చెట్లు అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ యొక్క ఖర్జూర చెట్టు యొక్క ట్రంక్ అంటారు కదా, ట్రంక్ అంటే తెలుగులో ఏమంటుందండి? సో మొద్దు అంటే ఆ చెట్టు స్టార్టింగ్ నుండి ఇట్లా పైకి ఒక మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. సో ఆత్మీయంగా ఒక సంఘం ఎలా ఉండాలి అంటే ఆ ఖర్జూరపు చెట్టు లాగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, బలంగా ఉండాలి. మనం అందరము ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలి, బలంగా ఉన్నాము అనేది ఈ యొక్క ఖర్జూరపు చెట్లు లేకపోతే ఖర్జూర చెట్లు గల పట్టణం మనకు తెలియజేస్తుంది. సో కాబట్టి మనమందరం కూడా విజయవంతులుగా ఉండాలి. ఒకప్పుడు ఉన్నాం, ఒకప్పుడు చాలా ఆశ, చాలా ఆతృత, చాలా దోషం, చాలా పరుషం మనకు ఉంది. సో ఖర్జూర చెట్లు, ఆ ఖర్జూర పండ్లు మీరు కనుక టేస్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి. సో కాబట్టి ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను. నేను రక్షణ పొందిన స్టార్టింగ్లో అయినా సరే, ఆ స్టార్టింగ్ డేస్ అయినా సరే, వాక్యం అంటే ఎంత ఆశ, హృదయంలో ఎంత సమాధానం ఉంది. అసలు నేను ఏ పని చేసినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, ఆయన నాతో ఉండి నా యొక్క పనులన్నింటినీ సఫలం చేసినాడు అనే నిశ్చయత ఒకప్పుడు నాకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాక్యంలో నేను ఏం చేస్తున్నాను అనంటే చాలా ఆనందిస్తున్నాను. ఈ వాక్యం నాకు చాలా మధురంగా, చాలా తీయగా, ఖర్జూరపు చెట్ల యొక్క ఆ యొక్క పండ్లు తింటే ఎంత టేస్ట్, ఎంత సంతోషం ఉంటుందో ఒకప్పుడు నాకు అంత సంతోషం ఉందని. సో ఇప్పుడు జెరికో అనే పేరుకు ఒక అర్థం కూడా ఉంది. ఎరికో అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే సెంట్ లేకపోతే ఫ్రాగ్నెన్స్, సువాసన అని అర్థం. ఎరికో అంటే ఏమని? జెరికో అనే పేరు అర్థం ఏంటి? సువాసన, పర్ఫ్యూమ్ అంటారు కదా, ఆ పర్ఫ్యూమ్, సువాసన. ఎరికో అనే ప్రాంతానికి అనే పేరుకి అర్థం ఏంటి అంటే సువాసన. సో ఒక సంఘం అనేది ఎలా ఉండాలి అనంటే క్రీస్తు యొక్క సువాసనని ఇతరులకి వెదజల్లేదానిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువాసనని ఇతరులకి వెదజల్లాలా. దట్ ఈస్ కాల్డ్ చర్చ్. యేసుక్రీస్తు
ప్రభుల వారి సువాసనని చెప్పకుండా వేరే ఏవేవో ఈ సంఘం ప్రకటిస్తుంది బయటికి పోయారంటే ఇంకా అదో పెద్ద క్వశ్చన్ మాట్లాడాలి. సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ వీఆర్ డెలివరింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అనేది మనం పరీక్షించుకోవాలి. సో కాబట్టి కొన్ని వచనాలు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు ఎరికో అంటే ఎవరు మనకు అర్థమైపోతుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అది క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ప్రేమించినాడు అంటే సో దాట్ వీ కెన్ బీ ఏ స్వీట్ స్మెల్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి, ఇతరులకి, అన్యుల మధ్యలో నేను ఉన్నప్పుడు క్రీస్తు సువాసనని నేను వాళ్ళకి వెదజల్లాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన అర్పణగా అయిపోయినాడు, ఎందుకు ఆయన బలైపోయినాడు, ఎందుకు ఆయన అన్ని శ్రమలు పొందినాడు అని అంటే ఈ యొక్క మనము ఈ లోకంలో పరిమళ వాసనగా ఉండాలి అనే దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి అంటే ఆయన బలైపోయినాడు. సో ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చేసిన వృత్తి అంటే వృత్తిపరంగా ఆయన ఏం పని చేసినాడు అని అంటే కార్పెంటర్. యేసుక్రీస్తు ప్రభుల వారు వృత్తిపరంగా ఆయన ఒక వడ్రంగి పని ఆయన చేసినాడు. సో వడ్రంగి యొక్క అంటే ఆయన పనిముట్లు ఏముంటాయి అని అంటే ఒకటి సుత్తె, రెండోది మేకులు, మూడోది ఇక వేరే పనిముట్లు ఈ యొక్క వడ్రంగి అనే వ్యక్తి చాలా మటుకు వాడతాడు. అందులో మెయిన్ ఏంటి అంటే సుత్తి అనేది ఖచ్చితంగా హ్యామర్. సో ఇప్పుడు మనకు అక్కడ తలుపులు నిలబెట్టినారు. ఆ తలుపులు నిలబెట్టడం అంటే ఒక కార్పెంటర్ వచ్చినాడు, వాటిని సెట్ చేసినాడు, ఆ ఫ్రేమ్ పెట్టినాడు, దాని తర్వాత ఆ యొక్క తలుపును కూడా నిలబెట్టినాడు. సో ఆ తలుపులు నిలబెట్టడానికి ఆ తలుపుకు మేకులు వాడబడ్డాయి, దాని తర్వాత సుత్తె కూడా వాడబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇటువంటి పని చేసినాడు. ఇటువంటి బల్లం తయారు చేసినాడు ఆయన, అటువంటి చెక్క డబ్బాలు తయారు చేసినాడు, అటువంటి చైర్స్, టేబుల్స్, లేకపోతే ఆ తలుపులు అవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు తయారు చేసినాడు. అవి తయారు చేయాలి అంటే ఎంత ప్రయాసపడాలో అవన్నీ ఆయనకి తెలుసు. సో చెక్కతో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువు ఎట్లా తయారవుతుందో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ప్రభు ఆయన రుచి చూసినాడు, చేసినాడు. ఇప్పుడు ఆ గోడ ఆ తలుపు అక్కడ ఆ ఫ్రేమ్కు బిగించాలి అంటే ఒక మేకు, ఒక సుత్తె. ఎంత బలమైన మేకు కొడితే అది అట్లా బిగుసుకపోతుందో అది ఏ ప్రభు మంచిగా తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేయాలి. సిలువకు వేయాలి అంటే ఆయన 80 కిలోల బరువు ఉన్నాడు. ఆ 80 కిలోల బరువు ఉన్న వ్యక్తి మరి సిలువ మీద అట్లనే వేలాడాలి, ఆ సిలువకు అట్లనే బిగుసుకపోవాలి. 3 మేకులకి ఆయన సిలువకి అట్లా బిగుసుకొని పోవాలి, అట్లనే ఉండిపోవాలి. అంటే ఎంత లావుపాటి మేకులు ఏ ప్రభు కొట్టుంటారో మనము గెస్ చేయవచ్చు. ఒకసారి బైబిల్లో ఒక సిగ్నల్ కూడా మనకు లేదు. బైబిల్లో కొన్ని సిగ్నల్స్ దేవుడు ఇచ్చినాడు. ఇస్కరియోతు యూదా తోమా ఏమన్నాడు? అయ్యా మేము యేసు ప్రభువుని చూసినాము, పునరుత్థానుడైన యేసు ప్రభువుని చూసినాము అని శిష్యులంతా పోయి తోమాకి చెప్తే ఆ యొక్క తోమా ఏమన్నాడు? నేను అసలు నమ్మ నా యొక్క వేలుని ఆయన చేతిలో పెడతా, నా యొక్క వేలుని ఆయన యొక్క చేతిలో నేను పెట్టి చూస్తా, దాని తర్వాత ఆయన పక్కలో బల్లె పొడిచినారు కదా, నా యొక్క చెయ్యిని పెట్టి చూస్తా. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కొట్టిన మేకులు నా వేలంతలా ఉంటాయి. నా వేలుని పెట్టి చూస్తా అన్నాడు అక్కడ తోమ. నా వేలుని ఆ యొక్క రంధ్రాలలో పెట్టి చూస్తా, నేను అప్పుడే నేను నమ్ముతా. ఇంత లావుపాటి మేకులు యేసు ప్రభు కొట్టినారండి. కెన్ యూ ఇమాజిన్?
నా వేరు ఎంత లావుగా ఉందో అంత లావుపాటి మేకులు యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో కొట్టినారు. సో ఆయన పక్కలో బల్లెం కొడుతున్నాడు. సో నా చెయ్యి పెట్టి చూస్తారు, నా మొత్తం చెయ్యి అంటే నా చెయ్యి ఎంత లావు ఉందో ఇంత లావుపాటి బల్లెంతో యేసుక్రీస్తు ప్రభుల వారు పొడవబడ్డాడు. ఎందుకు ఆయన ఇన్ని శ్రమలు పొందినాడు అంటే, నువ్వు నేను ఈ లోకానికి, నా బంధువులకి, లేకపోతే నా ఇంట్లో ఉండే వాళ్ళకి, లేకపోతే నాతో పాటు పనిచేసే వాళ్ళ మధ్యలో నేను క్రీస్తు యొక్క సువాసనని వెదజల్లేవాడిగా ఉండాలి. అది ఆయన అంత ప్రయాస పడ్డాడు. యేసుప్రభుకి అయితే ఆయన సర్వము ఎరిగిన దేవుడు. మరి నేను ఈ యొక్క మేకులతోని, ఈ యొక్క సుత్తెతోనే పనిచేస్తున్నాను. ఒకప్పుడు కొన్ని దినములైన తర్వాత ఇటువంటి మేకులే నాకు కొడతారు. మరి ఇంత లావుపాటి మేకును కొట్టాలి అంటే ఆ యొక్క సుత్తి ఇంకెంత పెద్దగా ఉండాలి? మనం ఇమాజిన్ చేయొచ్చు. అంత లావుపాటి మేకు సిలువలో ఆయన అట్లా చెయ్యి మీద పెట్టి కొట్టాలంటే ఆ సుత్తి ఎంత లావు ఉండాలి? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు ఇన్ని శ్రమలు పొందినాడు అంటే, మనము ఈ లోకానికి పరిమళ వాసనగా ఉండాలి అనే ఇంటెన్షన్తో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్ని శ్రమలు ఆయన పొందినాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో ఫ్రాగ్నెన్స్, ఎరికో అంటే ఏంటి అనంటే ఫ్రాగ్నెన్స్, పరిమళ వాసన. 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనం చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను, క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. సో కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము ఎట్లా ఉన్నాము ఈ లోకంలో, మీ మధ్యలోకి మేము పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు మేము ఎట్లా ఉన్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువాసన మాత్రమే మేము ప్రకటించాం. సో కాబట్టి నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు అనే సంగతి మనము అర్థం చేసుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఎరికో అంటే నిజం చెప్పాలంటే ఈ యొక్క ఆ యోర్దాను నది దాటంగానే వీళ్ళు అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫస్ట్ ఆకుపై చేసుకున్న ప్రాంతం ఏది అంటే ఎరికో. ఆ కానాను దేశంలో ఆ యోర్దాను నది దాటగానే ఈ ఇశ్రాయేల్ ప్రజలు అంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్న మొట్టమొదటి ప్రాంతం ఏంటి అంటే ఎరికోనే. నేను రక్షింపబడ్డ మరుక్షణం, బాప్తిజం తీసుకున్న మరుక్షణం ఈ ఎరికో అనే సంఘం నాకు అవసరం. ఎరికో అనే సంఘాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి. ఎరికో అనే సంఘంలోనే నేను ఉండాలి, సంఘంలోనే కంటిన్యూ అవ్వాలి. సో ఆ సంఘంలో నేను ఎట్లా ఉండాలి అంటే, ఖర్జూర చెట్లు లాగా పైకి, అవి ఎంత పైకైతే వెళ్తాయో నేను కూడా ఆత్మీయంగా అట్లా ఎదుగుతూ వెళ్ళాలి. ఆ యొక్క ఖర్జూర పండ్లు, వాటి ఆ యొక్క పండ్లు ఎంత అద్భుతమైన టేస్ట్ ఇస్తాయో నేను కూడా ఈ లోకానికి అట్లా ఉండాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ దిస్ జెరికో అని అంటే, సరే నేను అట్లా ఉన్నా అని అనుకుందాం. ఒకప్పుడు అట్లా ఉన్ననేమో. సో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాస్ట్ గురించి ఆయన అసలు ఆలోచించాడు. ఇంతకు ముందు నేను ఎట్లున్నానో అవన్నీ దేవుడు అసలు చూడడు. ఇప్పుడు ప్రస్తుతం, ఇప్పుడు నేను ఎట్లున్నా, ఇప్పుడు ప్రజెంట్, ప్రస్తుతం ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, నా ప్రస్తుతాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. సో నేను ప్రస్తుతం ఆత్మీయ జీవితంలో నేను ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాను అనే సంగతి నేను పరిశీలించుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ ఎరికో ప్రాంతం అనేది ఎట్లా తయారైందో చూడండి. 2వ రాజులు 2వ అధ్యాయము 15 నుండి చదువు. 2వ రాజులు 2వ అధ్యాయము
15 ఇంత అద్భుతంగా ఉన్న నా ఆత్మీయ జీవితానికి ఏమైంది అనే సంగతి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 2వ రాజులు 2వ అధ్యాయము 15 నుండి. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి స్వాస్థాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా, ఇదిగో నీ దాసులమైన మా యుద్ధ 10 మంది బలముగల వారు ఉన్నారు. మా మీద దయవించి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవాత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయనైనను వేసి ఉండనేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దని. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని పట్టణాలుగా అతడు పంపుడని సెలవిచ్చాను కనుక వారు 10 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయాడు. వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అని. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు. పట్టణం రమ్యమైన పట్టణం అంట. ఎరికో పట్టణం ఎలాంటి పట్టణము? రమ్యమైన పట్టణం. చాలా మంచిగా చూస్తుంటే మంచి డెవలప్మెంట్ కనిపిస్తున్నది. బిల్డింగ్లు మంచిగా ఉన్నాయి. సో ఎక్కడ చూసినా సరే వర్ధిల్లుట, ఫ్లరిషింగ్ అంటే ఆ యొక్క డెవలప్మెంట్, ఆ యొక్క అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా కనబడుతున్నది. నా ఆత్మీయ జీవితంలో కూడా ఒకప్పుడు నేను ఎరికో పట్టణంలో ఉన్నట్టే ఉన్నాను, రమ్యమైన మంచిగా ఉన్నాను. కానీ నీళ్లు మంచివి కావాలి. నీళ్ళు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది లోపల అసలు లేదు. దేవుని వాక్యము లేని అభివృద్ధి నా లోపల ఉన్నది. నీళ్లు మంచివి కావు. ఆ నీళ్ళని దేవుడు ఎట్లా మంచిగా చేసిండో చూడండి. అందుచేత 19 అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఎరికో యొక్క నీళ్లు మంచివి కావు. ఆ నీళ్లు మంచివి కావు కాబట్టి భూమి మొత్తం పాడైపోయింది. అసలు ఆ భూమి అనేది ఫలమే ఇవ్వట్లేదు. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటిని ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును. సో ఎరికోలో ఉన్న ఆ యొక్క పాడైపోయిన నీళ్లు అవి ఏం చేస్తున్నాయి అంటే పట్టణంలో ఉన్న ప్రజలందరికీ మరణం తీసుకొని వచ్చినాయి. సో ఒకప్పుడు ఫ్లరిషింగ్గా ఉన్న నేను, నా ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు చాలా మంచిగా ఉన్న నేను, నిజంగా మనం అప్పటి లైఫ్, అప్పటి స్పిరిచువల్ లైఫ్ అండ్ ఇప్పటి స్పిరిచువల్ లైఫ్ని మనం కంపేర్ చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. అప్పుడున్నంత ఆనందం ఇప్పుడు మనకు లేదు, అప్పుడున్నంత సంతోషం ఇప్పుడు మనకు లేదు, అప్పుడున్నటువంటి మక్కువ ఇప్పుడు మనకు అసలు లేదు. అప్పుడు చాలా సమాధానంగా ఉండలేదు, ఇప్పుడు అసలు సమాధానం లేదు. ఇంట్లో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, ఎక్కడా లేదు. దాని తర్వాత కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఇప్పుడు చూడండి 23 నుంచి మంచి ఉంటుంది చూడండి. 2వ రాజులు 2:23 అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోగుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, ఎరికోలో ఉన్న పిల్లలు, బాలురు అంటే వీళ్ళు, ఈ ఎరికోలో ఉన్న పిల్లలు ఎట్లా ఉన్నారు అని అంటే దేవుని సేవకులను నిందిస్తున్నారు. ఏమమ్మా? దేవుని సేవకుని, దేవుని ప్రవక్తల్ని నిందిస్తూ ఉన్నారు. సో మరి ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో మంచిగా ఉన్న నేను చాలా సంతోషంగా, చాలా అభివృద్ధిగా, ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను. నాకు మంచిగా అనిపించిన సంఘమే, నాకు మంచిగా అనిపించిన పరిచర్యనే, నాకు మంచిగా అనిపించిన పనే ఇప్పుడు ఎట్లా ఉన్నది అని అంటే నా పనిని నేనే నిందిస్తున్నారు, నా పరిచర్యని నేనే నిందిస్తున్నారు, నా సేవకులను నేనే నిందిస్తున్నారు. అసలు ఈ సంఘం ఎందుకు అనే స్థితిలోకి
నువ్వు నేను వెళ్ళిపోయినాం. మనల్ని చూసి ఆటోమేటికల్లీ మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంతే. మీరు చర్చికి పోయినా పోకపోయినా అంతే, మేము చర్చికి రాకపోయినా అంతే. సో బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అంటున్నారంట ఎరికోలో ఉన్న పిల్లలు. ఒక ప్రవక్తని చూసి బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అని అంటే ఆ ప్రవక్త ఏం చేసాడో చూడండి. అప్పుడు 24 కదా, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ఎంత డేంజర్ అండి ఇది. ఎరికోలో అపహాసం ఉంది. ఎరికో అంటే ఒకప్పుడు నేను ఆత్మీయంగా మంచిగా ఉన్న నా లోపలికి ఏమి అంటే ఇక ఇతరులను అందరినీ నిందించడం, ఇతరులని అపహాస్యం చేయడం, సేవకులనే అపహాస్యం చేసేస్తాం, పరిచారకులని మేము రాణీయం అని అంటే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే 42 చిల్డ్రన్ 42 మందిని ఆ యొక్క ఆడు ఎరుగు పళ్ళు చీల్చేసినాయంటే 42 కుటుంబాలలో విషాదం. 42 కుటుంబాలు ఆ రోజు ఏడుస్తూనే ఉన్నారు. అయ్యో మా పిల్లలు చనిపోయినారు, అయ్యో మా పిల్లలు చనిపోయినారు. ఎంతో భయంకరమైన రోదన ధ్వని ఈ యొక్క ఎరికోలో మనం చూస్తాం. సో కాబట్టి ఎరికోలో ఏముంది అంటే అపహాస్యము, ఇతరులని చిన్న చూపు చూసేది. నా సంఘానికి వచ్చే వాళ్ళని నేనే చిన్న చూపు చూస్తున్నాను. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఒకటి ఎరికోలో అపహాస్యం ఉన్నది. ఇప్పుడు రెండోది చూడండి, ముగించేస్తాం. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఇది అయిన తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజైను. అప్పుడు దావీదు హనూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించను కనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హనూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హనూనుతో నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనం చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనం చేయగా హనూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదులకు తెలియజేసిరి. వారు బహులజ్జాక్రాంతులై ఉండిరి కనుక వారికి ఎదురుగా మనుషులను పంపి మీ గడ్డములు పెరుగుదనుక మీరు ఎరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానము పంపెను. సో ఎరికోలో తీసుకొని పని చెప్తున్నాయి. మంచి ఉద్దేశం కొరకు మేలు చేద్దాము అని కొద్ది మందిని దావీదు కృతజ్ఞతపూర్వకంగా పంపిస్తే వాళ్ళంతా వాళ్ళు దాన్ని తప్పర్థం చేసుకొని ఏం చేసినారు అని అంటే నిందించినారు, అవమానపరిచినారు. దావీదు యొక్క సేవకులని సగం గడ్డం కొరిగించేసినారంట. అంటే గడ్డం మొత్తం ఉంటే సగం దిగు కొరిగినారు, సగం అడ్డనే ఉంచేసినారు. దాని తర్వాత బట్టలు చింపేసిందంట. సో ఎరికోలో నింద ఉన్నది, ఎరికోలో అవమానం ఉన్నది. సో నేను ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో మంచిగా ఉన్న నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అందరినీ నిందిస్తున్నాను, అందరినీ అవమానపరుస్తున్నాను, అందరినీ చిన్న చూపు చూస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేను ఇప్పుడు తప్పర్థం చేసుకుంటున్నాను. నాకు అర్థమైందే కరెక్ట్, నేనే కరెక్ట్గా ఉన్నాను, మీరంతా తప్పుగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి లూకా సువార్త 18:35. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి. లూకా 18:35. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమాడుకొనుచుండెను. జనసమూహమును దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు మార్గంలో వెళుతున్నాడని వారితో చెప్పిరి. చాలు. ఎరికోలో గుడ్డివాడు 10వ అధ్యాయము 30వ వచనం.
లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడంట. దొంగల చేతిలో చిక్కెను. యెరికోలో దొంగలు ఉన్నారు. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయింది. సో కాబట్టి యెరికోలో నింద ఉన్నది, యెరికోలో అవమానం ఉన్నది, యెరికోలో ఏమి అంటే వాక్యాన్ని తప్పర్థం చేసుకుంటున్నారు. దాని తర్వాత యెరికోలో అందరూ గుడ్డలే ఉన్నారంట. మన వాక్యం నూతన నిబంధనలో మనం కనుక మంచిగా చదివినాం అనుకోండి, ఈ యెరికోలో అందరూ గుడ్డలే ఉన్నారు. అంటే ఆత్మీయంగా అందరూ గుడ్డలే అయిపోయారు. అయ్యో, ఒకప్పుడు మంచిగా ఉన్న వీళ్ళంతా కూడా ఏమైపోయినారు అంటే ఆత్మీయంగా గుడ్డలు అయిపోయినారు. ఆత్మీయ అంధకారంలోనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడంట. ఆ యొక్క మార్గంలో ఏం చేశారంటే ఆయన పూర్తిగా దూచేస్తున్నారు. బట్టలు కూడా లేకుండా చేసేసారు. సో యెరికోలో దొంగలు ఉన్నారు. సో నా సంఘంలో దొంగలు ఉన్నారు, నేనే వెతుకుతుంది. సో మరి ఏమైంది నా ఆత్మీయ జీవితానికి? స్టార్టింగ్లో మంచిగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు దొంగ తయారైనా? ఇప్పుడు ఎందుకు దొంగతనం చేస్తున్నా? ఐ ఆమ్ స్టీలింగ్ ద టైమ్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నా. మీకు తెలుసో తెలియదు, నేనేం చేస్తున్నాను? దేవుని యొక్క సమయాన్ని దొంగతనం చేస్తున్నాను. 24 గంటలలో దశమభాగం. ఏమమ్మా? 24 గంటలలో దశమ భాగం. 24 అవర్స్లో 10th పోర్షన్ 10% నేను దొంగతనం చేస్తాను. నేను నంబర్ 1 దొంగ. సో కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వట్లేదు. దేవునితో గడపాల్సిన సమయాన్ని నేను గడపట్లేదు. దేవునికి ఇప్పుడు నేను 80 కిలోలు ఉన్నాను అనుకోండి. 80 కిలోలలో 10th పోర్షన్ దశమ భాగం అంటే 8 కిలోలు. 8 కిలోలు నేను దేవుని ద్వారా వాడట్లేదు. అది కూడా దొంగతనం చేస్తుంది. సో 3 ఉంటాయి అన్నమాట. ఒకటి టైం, రెండోది టాలెంట్, మూడోది ట్రెజర్. టైం, టాలెంట్, ట్రెజర్, ఈ 3లో దశమభాగం నేను ఇవ్వాలి. ముందు టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. ఈ రోజుల్లో అట్లా కాదు, మాకు మనీనే కావాలి, ఎవరున్నా లేకున్నా అంటున్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ అనే వాళ్ళు నేను విన్నాను. సమయం పోతే మళ్ళీ రాదు, పైసలు పోతే మళ్ళీ వస్తాయి. పైసలు పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే రాదు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కోరిక, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశ ఏంటి అంటే ఐ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ మై గాడ్. నా పిల్లలు నాతోని సమయం గడపాలి. ఒకప్పుడు యెరికోలో ఉన్న అనుభవం మనకు ఉన్నది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ యెరికో లాస్ట్కి వచ్చేసరికి ఈ యొక్క యెరికో పట్టణం ఎట్లా తయారైందో చూడండి. యెహోషువ 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహోషువ 6:26. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించకూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆ దినములలో జరిగిన సంగతి ఏంటి అంటే ఆ యొక్క యెరికో పట్టణాన్ని దేవుడు పూర్తిగా శపించేశాడు. శపింపబడ్డ పట్టణము అయిపోయింది. ఒకప్పుడు సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని అనిపించుకున్న పట్టణం ఇప్పుడు ఎట్లా తయారైంది అని అంటే శపింపబడ్డ పట్టణంగా కర్స్డ్ సిటీ. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒకప్పుడు నేను ఆశీర్వదింపబడ్డ ప్రజగా ఉన్న నేను సో నిదానంగా ఎక్కడికి వెళ్తున్నాను అంటే సో శపింపబడ్డ వ్యక్తిగా వెళ్ళిపోతున్నాను.
శపింపబడే దారిలోకి నేను వెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే ఈ లోకం అనేది నన్ను బాగా ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్న ఈ యొక్క ఆకర్షణల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. అసలు బస్సులో ప్రయాణం చేసినామంటే సెల్ ఫోన్ లేనుళ్ళు లేదు అందరూ సెల్ ఫోన్ చూసుకుంటారే కూర్చుంటారు. ఆ సెల్ ఫోన్లోనే ఉన్నారు అంతా చెత్త అంతా. ఆ సెల్ ఫోన్లోనే ఉన్నది లోకం అంతా. అసలు లోకం అనేది మన లోపలికి ఎట్లా వస్తుంది అంటే ఆ సెల్ ఫోన్లోనే వస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో కాబట్టి ఈ ఎరికో అనే ప్రాంతం గురించి కొన్ని సంగతులు ఎక్కువ చూసినాం. ఒకటి, ఇట్స్ ఎ సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని మనం చూసినాం. రెండోది, ఎరికో పేరుకు అర్థం ఏంటి అని అంటే ఫ్రాగ్రెన్స్, సువాసన అనేది చూసినాం. సో మూడోది ఏం చూసినాము అంటే ఎరికో అంటే ఒకప్పుడు సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అంటే ఖర్జూర చెట్ల యొక్క పట్టణము అని అనిపించుకున్న ఆ యొక్క పట్టణం దాని తర్వాత శాపగ్రస్తమైన పట్టణం అని అనిపించుకున్నది. సాక్ష్యం మొత్తం పోయింది. ఎంత మంచి సాక్ష్యం నాకు ఉండేదో నా సాక్ష్యాన్ని నేను కోల్పోయాను. సంఘంలో ఒకప్పుడు నా సాక్ష్యం చాలా మంచిగా ఉంది. సో నా సాక్ష్యాన్ని నేనే పాడుతున్నాను. సంఘం అనేది అసలు డెవలప్ అవ్వట్లేదు. సంఘం అనేది అసలు డెవలప్ అవ్వాలి కానీ డెవలప్ అవ్వట్లేదు. సో బహుశా దానికి కారణం నేనేనేమో. సో ఐ షుడ్ సర్చ్ మై హార్ట్. సో కాబట్టి ఏమి అంటే ఎరికో అనుభవంలో కనుక నువ్వు నేను ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇప్పటికి కూడా మనకు చాలా మంచి టైం ఇస్తున్నాడు. సో చాలా మటుకు సంఘాలలో మరి పరిస్థితులు గమనిస్తుంటే వాళ్ళ సంఘాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. ఎవరి సంఘాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. సో కాబట్టి అసలు మనము పాటల ద్వారానే అందరినీ ఆకర్షించాలి. మన పాటల ద్వారానే చాలామందిని మనం ఆకర్షించాలి. యాక్చువల్లీ మన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ రాగం కానీ, ఆ శైలి కానీ, ఆ భావం కానీ. మనం నిలబడి పాటలు పాడినామనుకోండి ఎవడే వస్తాడు. పాటలు అయిపోయినాక పోలేదు. ఎవరు పాటలు ఎవరు పాడతారో ఎవరు నిలబడతారో నాకు తెలుసు. సో కాబట్టి పాటలు అయిపోయినాక పాటలు పాడడానికి రావట్లేదు. ఆ యొక్క రాగం కూడా మర్చిపోయినారు. ఆ యొక్క ఏమి అంటే మనము పాట పాడితే ఇతరులకి దాని అర్థం అనేది దాంట్లో ఉన్న అర్థం అనేది అర్థమైపోవాలి. ఆ యొక్క రాగము ఆ యొక్క భావం కరెక్ట్గా రావాలి. సో కాబట్టి చాలా మటుకు ఇంకా మీరైతే కొంచెం బెటర్ కానీ కొంచెం హైదరాబాద్ లోపలికి వెళ్ళినాం అనుకోండి వాళ్ళైతే మాకు అసలు సేవకులే వద్దు, మా సంఘాన్ని మేమే నడిపించుకుంటాం అంటున్నాం. మాకు సేవకులే వద్దు, మా సంఘాన్ని మేమే నడిపించుకుంటాం అని అంటున్నాం. సో కాబట్టి దయచేసి అట్లా చేస్తే ఆత్మీయంగా ఇంకా దిగజాలి. ఆత్మీయ ఎదుగుదల అనేది అసలు ఉండనే ఉంటుంది. సో కాబట్టి హౌ యామ్ ఐ నౌ, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను. కాబట్టి ఆ యొక్క అద్భుతంగా స్టార్టింగ్లో ఉన్న ఆ ఆరంభ దినాలలో ఉన్న ఆ యొక్క సంతోషం పోయింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు మరలా సమకూర్చే దేవుడు. సో నా యొక్క సంతోషాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించే దేవుడు. సో కాబట్టి ఈ యొక్క ఏం చేస్తామంటే ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క మాటను మర్చిపోకుండా ఏమిటంటే ఈరోజు అక్టోబర్ 1 తారీఖు మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళినాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఆఫీస్లో నా సాక్ష్యం చాలా మంచిగా ఉంటుంది. మీకు తెలియదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాడు. సో అన్యులు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఒక క్రిస్టియన్ అంటే ఎట్లుండాలి, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి అంటే ఎట్లా ఉంటాడు అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. వాళ్ళు ఇంతకుముందు చూసిన వాళ్ళంతా కూడా వేరు, ఇప్పుడు చూస్తున్న మేము ఈ వ్యక్తిని చూస్తున్నాం ఈయన వేరు అని వాళ్ళు చెప్తారు. సో కాబట్టి ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు మంచి నిర్ణయం తీసుకోండి. మంచి మీయంతో మీరు ఒక మంచి ప్రార్థన చేసుకొని నేను ఈ రోజు నుంచి అయినా సరే మంచిగా ఉంటాను అనే ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి వెళ్తే దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు సాయం చేయడు. దేవుడి వాక్యం దీవించుడు కనుక ఒకరించండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మహాపరుషుడండి, మహాపరిశుద్ధుడైన దేవ, అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయంలో స్తోత్రాలు, ఇచ్చిన ఈ యొక్క అవకాశంకై స్తోత్రాలు. పరలోక తండ్రి, బెత్లెహేము ప్రార్థన మందిరాన్ని మీరు ఎరుకోతో పోల్చినందుకు మీకు వందనాలు. ప్రభువా, మరి ఆరంభంలో ఇక్కడ ఎంతమంది వచ్చేవాళ్ళు
నాకైతే తెలియదు. ఎంతమంది మా ఇక్కడ నుండి వెళ్ళిపోయినారో అది కూడా నాకు తెలియదు. మీరు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. మరి ఖర్జూర చెట్లు గల పట్టణము అనే పట్టణంలాగా ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పూర్వ వైభవాన్ని మరలా మీరు తీసుకొని రండి. పరలోక తండ్రి, మేము విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందాలి, మేము ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువాసనని మేము ఈ లోకంలో వెదజల్లాలా. పరలోక తండ్రి, దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి వచ్చిన మీ యొక్క ప్రియులకై స్తోత్రాలు, వాక్యం విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆత్మీయంగా మరి నేను మా యొక్క హృదయం మీపైన స్థిరపడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. మరి నాయన మిషాయి గారి కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, మరి మీ దాసుల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తీసుకునే మెడిసిన్స్, తీసుకునే ఆహారము, పానీయాన్ని దీనికి ఆచరించండి. ఆ యొక్క మెడిసిన్స్కి త్వరగా రెస్పాండ్ అయ్యేలాగా, త్వరగా కోలుకునేలాగా, మరి నాయన మరలా మీ యొక్క పరిచయంలో చురుకుగా పాల్పొందేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఆయన పలుకుతాన్ని సంఘ పెద్దలను బట్టి, బాధ్యత గల సహోదరులను బట్టి, యవనస్తులను బట్టి, పిల్లలను బట్టి, సిస్టర్స్ని బట్టి స్తుతిస్తున్నాం. వార కార్యక్రమాలలో మీరు ఇప్పటివరకు చేసిన మీరంటే స్తోత్రాలు. మరి నేను శుక్రవారం సిస్టర్స్ మీటింగ్లో, శనివారం ఉదయం సిద్ధపాటు కూడిక, సాయంత్రం సంఘ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం ఆరాధన కొరకు కూడా సిద్ధపరిచారు. పరువు తండ్రి, క్రీస్తునందు మీ ప్రయాసం వెళ్ళడం కాదు అనే మాటకై స్తుతిస్తూ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. ఈ యొక్క స్టడీ ద్వారా మరి నాయన ఇక్కడికి వచ్చే కొద్దిమంది అయినా ఆత్మీయంగా మీరు పొందుతున్నారు అనే ఆశతో నేను కూడా ఉన్నాను. పర్లోక తండ్రి, మరి నా యొక్క కోరికను కూడా నెరవేరుస్తారని నన్ను స్తుతిస్తూ వెళ్తున్నాను. సహాయం చేయండి, మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును కాక. అందరికీ Thank you.